నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న నిమ్స్కు జబ్బు పట్టింది. అవినీతి, ఉన్నతాధికారుల అస్తవ్యస్త పాలనతో హాస్పిటల్ వెంటిలేటర్ పైకి చేరుకుంటుంది. ఇందులో పనిచేసే వైద్య నిపుణులపై పని భారం, వేధింపులు పెరుగుతున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేక, కనీసం ఇన్సెంటివ్స్ కూడా అందక స్పెషలిస్ట్ వైద్యులు సంస్థను వీడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పేదల ఆసుపత్రిని విడిచి కార్పొరేట్ దవాఖానాలకు వెళ్లిపోతున్నారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ప్రభుత్వ రంగ వైద్య కళాశాల అయిన నిజాం వైద్య విజ్ఞాన సంస్థ వెంటిలేటర్ పైకి చేరుకుంటోంది. నిరుపేదల నుంచి మంత్రుల స్థాయి వరకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఈ దవాఖానా ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోంది. ఇందులో పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారు కావడంతో స్పెషలిస్ట్ డాక్టర్లు ఒక్కరొక్కరుగా కార్పొరేట్ దవాఖానాలకు వలసపోతున్నారు. రోగుల నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా తట్టుకుంటూ పనిచేస్తున్న వైద్య సిబ్బందిపై ఉన్నతాధికారుల వేధింపులు పెరిగిపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రొఫెసర్ స్థాయి సీనియర్ వైద్యులను సైతం వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు పాల్పడే అధికారులను అందలమెక్కించి పనిచేసే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పలువురు సీనియర్ వైద్య నిపుణులు నిమ్స్కు గుడ్ బై చెబుతున్నారనే టాక్. సర్జికల్ గ్యాస్ట్రో విభాగంలో దాదాపు 12 ఏళ్లుగా పనిచేస్తున్న డాక్టర్ ఆదిత్యను 2 సార్లు ఇంటర్వ్యూకు పిలిపించి పదోన్నతి ఇవ్వకపోవడమే కాకుండా పలు రకాలుగా వేధించడంతో ఇటీవలే ఆయన నిమ్స్ను వీడినట్లు తెలిసిందే. ఇలాంటి బాధితులు నిమ్స్లో చాలా మంది ఉన్నట్లు సమాచారం. నిమ్స్లో ప్రతిరోజు సగటున 3,000 మందికి పైగా రోగులు ఓపీ సేవలు పొందుతున్నారు. కానీ రోగులకు తగిన సంఖ్యలో వైద్య సిబ్బంది లేక ఉన్నవారిపైనే పనిభారం పడుతోంది. 2012 నుంచి 2023 మధ్య నిమ్స్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేకపోవడంతో పదవి విరమణ పొందిన వారి పోస్టులతో పాటు రాజీనామా చేసిన వారి పోస్టులు పలు విభాగాలలో ఖాళీగా ఉన్నాయి. ఉన్న వైద్యులే రోగులకు సేవలందించేందుకు గొడ్డు చాకరీ చేస్తున్నా అందుకు తగిన ఫలితం లేకపోవడంతో చాలా మంది నిమ్స్ను వేడుతున్నట్టు తెలుస్తోంది. సకాలంలో పదోన్నతులు కల్పించకపోవడం, ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్ వంటి అమలు చేయకపోవడం ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స, సర్జరీలు చేసిన వైద్యులకు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఒక్కో సర్జన్కు నెలకు 50,000 నుంచి 1,00,000 వరకు వస్తుంది. ఇది పనిచేసే వైద్యులకు ప్రోత్సాహకంగానే కాకుండా వారు చేసిన పనికి ప్రతిఫలం కూడా. ఉస్మానియా, గాంధీ తదితర ప్రభుత్వ దవాఖానాల్లో పనిచేసే వైద్యులకు ప్రైవేటు ప్రాక్టీస్ చేసే వెసులుబాటు ఉంది. కానీ నిమ్స్ వైద్యులకు ఆ వెసులుబాటు లేదు. దీంతో వీరికి కనీసం ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్స్ అయినా ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అప్పట్లో 2-3 నెలల పాటు హడావుడి చేసిన అధికారులు ఆ తర్వాత ఇవ్వడం మానేశారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక కొందరు వైద్యులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఎం విజయభాస్కర్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి బలవన్మరణానికి పాల్పడినట్లు తోటి వైద్యులు తెలిపారు. అన్ని ఇబ్బందులను తట్టుకొని పనిచేద్దామంటే సరైన వసతులు కల్పించడంలో నిమ్స్ ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 3 నెలలుగా దవాఖానాలో కనీసం ఎక్స్రే ఫామ్ కూడా అందుబాటులో లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వైద్యులు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో 10 రోజుల క్రితం ఎక్స్రే ఫామ్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. సర్జికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సరిగ్గా లేదని వైద్యులు ఆరోపిస్తున్నారు. సర్జికల్ పరికరాల సప్లయర్స్ కు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నిలిపివేస్తున్నారని, దీంతో చాలా సందర్భాలలో ఆపరేషన్లు చేయడం ఇబ్బందిగా మారుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం మీకు సప్లై కాంట్రాక్ట్ ఇస్తున్నాం, మీరు నిమ్స్కు ఏమిస్తారంటూ పరోక్షంగా వెండర్స్ నుంచి కొందరు అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 2022 నుంచి 2023 మే వరకు 5 ప్రొఫెసర్లు నిమ్స్ను వేడగా తాజాగా 2024 నుంచి గడిచిన 14 నెలల్లో మరో 5 రాజీనామా చేసి వెళ్లిపోవడం యాజమాన్యం అస్తవ్యస్త పాలనకు నిదర్శనం.